ఈరోజు డక్కన్ క్రొనికల్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే మన రాష్ట్రంలో పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ డిజైర్ మధుమేహం వంటి వ్యాధుల విస్తరణకు ప్రధాన కారణం అవుతోందని తాజా అధ్యయనాల హెచ్చరిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో పబ్లిష్ అయ్యింది. FADIS అధ్యయనం ప్రకారం ఫాస్ట్ ఫుడ్ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ యావరేజ్గా ఒక్కో వ్యక్తి నెలకు 1000 రూపాయల నుండి 1450 రూపాయల వరకు జంక్ ఫుడ్ కోసం ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే వేగంగా మారుతున్న వర్క్ కల్చర్, ఉరుకుల పరుగుల జీవితం వల్ల ప్రజలు రెడీ టు ఈట్ ఆహారానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో డయాబెటీస్ వ్యాప్తి 3.8% చేరుకుంది. ఇది కేవలం షుగర్ లెవెల్ సమస్య మాత్రమే కాదు. డయాబెటీస్ ఉన్నవారిలో దాదాపు 63% మంది అధిక బరువు లేదా ఉబకాయంతో బాధపడుతున్నవారు. మహిళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండడం ఆందోళనకరం. మనం న్యూట్రిషనల్ ట్రాన్సిషన్స్ దశలో ఉన్నాం. అంటే ఫైబర్స్ ఉండే సాంప్రదాయ ఆహారాన్ని వదిలేసి షుగర్, సాల్ట్ మరియు అన్హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం వైపు వెళ్తున్నాం. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం సమస్యలను మరింత స్ట్రాంగ్గా చేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఆహారపు అలవాట్లు మరియు లైఫ్ స్టైల్లో మార్పులే. మ్యాక్సిమం ఇంట్లో వండిన పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తినాలి అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి.